సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. అంత కాదనుకున్నా మన లైఫ్ లో ఉన్న పర్సన్ వైబ్రేషన్స్ మన మీద పడతాయి. yes పవిత్ర గారు ఐ నో షీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ కాంప్లికేటెడ్ పర్సన్, వెరీ సింపుల్. మొన్న నేను ఫామ్ లో షూట్ చేసినప్పుడు పరిచయం అయినప్పుడు కలిసినప్పుడు కూడా షీ ఇస్ వెరీ సింపుల్, వెరీ హంబుల్. వెరీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే. మీ మీద పవిత్ర గారి ఇంపాక్ట్ definitely you are looking at me. యా, అందుకోసం ఈ క్వశ్చన్. see జనరల్గా ఏమవుతుందంటే అంటే కాంప్లికేటెడ్ అని పక్కన తీసేస్తే ఒక్కొక్క మనిషికి ఒక జోన్, ఒక స్పేస్ ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక లైఫ్ ట్రావెల్ చేసేటప్పుడు వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని కాదు, చాలా ఇష్యూస్ వస్తాయి. కానీ మొన్న రాష్మిక మందాన చెప్పింది నాకు చాలా నచ్చింది. అది నేను అదే ఆలోచిస్తా. సి ఇద్దరు కలిసి ట్రావెల్ అవుతున్నప్పుడు వాటితో అడ్జస్ట్ అవ్వడం కాదు, ఏమిటి అలైన్. అడ్జస్ట్కి అలైన్కి చాలా డిఫరెన్స్ ఉంది. వెన్ యూ అలైన్, ఐఎమ్ టాకింగ్ నాట్ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ టాక్ అబౌట్ ఎవ్రీబడి. ఐ లైక్ వాట్ షీ సెడ్, ఐ పుట్ ఇట్ ఆన్ మై స్టేటస్ ఆల్సో, రాష్మిక మందాన్. అది వెన్ యూ అలైన్ అంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. దిస్ ఇస్ లైఫ్ ట్రావెల్. ఆ అలైన్మెంట్ రెండు పక్కల పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ద వెహికల్ మూవ్స్ బ్యూటిఫుల్లీ. లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే ఏది నో బడీ ఈజ్ అ వెరీ హ్యాపీ పర్సన్ ఇన్ లైఫ్. దెర్ ఇస్ ఆల్వేస్ అ పెయిన్ ఇన్ సైడ్, అందరికీ ఉంటుంది. బట్ దాన్ని అవతల వాళ్ళు ఒకళ్ళ పెయిన్ ఒకళ్ళు తీసేసి ముందుకెడుతున్నప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో డిడ్ యూ బిలీవ్, అంటే కపుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి మీకు లైఫ్లో, పర్సనల్ లైఫ్లో. మళ్ళీ లైఫ్లో లవ్ అంటే ఒక మనిషి మీద ఆధారపడేంత లవ్ నా లైఫ్లో మళ్ళీ దొరుకుతుంది అనుకున్నారా? కొన్ని ఎక్స్పెక్ట్ చేసి రావు, అది దానంతటా ఐ బిలీవ్ ఇన్ ద యూనివర్స్. బట్ అది వచ్చినప్పుడు మీరు అంటే నమ్మగలిగారా ఇది లవ్వే, ఇది ఓకే, ఇది నేను సేఫ్గా ఫీల్ అవ్వగలను ఇక్కడ అని? ఇట్ టుక్ టైం. అంటే నమ్మకం కోల్పోయినప్పుడు నమ్మకం రావడానికి టైం పడుతుంది. సో నమ్మకం అనేది కూడా ఒక చెట్టు లాంటిది. ఒకసారి కొట్టేసిన తర్వాత చాలా కష్టం రావడం. అది చిగురుస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. సో దట్ వే యూనో లైక్ మోర్ ఆర్ లెస్ వీఆర్ హ్యాపీ. అండ్ అదే చెప్తున్నా కదా, ఒక్కొక్కరు డిఫరెంట్ టేస్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి, వర్క్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కోసారి నేను 3 రోజులు 4 రోజులు డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటాను. నేనే కదా, రాజ్ కపూర్ దగ్గర నుంచి ఎవరైనా ఫిలిం పీపుల్ ఇంట్లో ఎవరైనా కూడా ఇంట గెలిచి రచ్చ గెలిచాలి. ఏంటంటే ఇల్లు బాగుంటేనే రచ్చ గెలవగలుగుతాం. సో ఆ అట్మాస్ఫియర్ ఎవరైనా కోరుకుంటారు, నేను అదే కోరుకుంటాను. ఐఎమ్ హ్యాపీ. అండ్ గాడ్ బ్లెస్డ్ యు ఇన్ దట్ ఆస్పెక్ట్. I guess so. Thanks to God and thanks to the universe. Sir, మీరు ఆల్రెడీ వెరీ మచ్ ఆక్యుపైడ్ ఉంటారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. Yes. అండ్ విజయ్ కృష్ణ టవర్స్, మీ బిజినెస్, ఇవన్నీ చాలా ఉన్నాయి. కొత్త ఆస్పెక్ట్ స్వీట్ మ్యాజిక్ తో కొలాబరేషన్ ఏంటి సార్ ఇది? అంటే బేసిక్గా మా కృష్ణ గారు కానీ విజయమల గారు మేము అందరం కూడా ఫుడ్ లవర్స్. నాకు తెలిసి ప్రతి తెలుగువాడు ఆల్మోస్ట్ ఫుడ్ లవరే ఉంటాడు. ఎక్కువ తింటాం, ఎంత తింటామని పక్కన పెడితే ఆ ప్యాషన్ ఇంట్లో కిచెన్ ఎప్పట్లో అద్భుతంగా ఉండేది. సో అంటే ఎప్పుడు ఫుడ్ బిజినెస్ హైదరాబాద్ మెడ్రాస్లో వీ హ్యాడ్ 2-star హోటల్. సో ఆ కిచెన్ అంతా కూడా పర్సనల్గా నేను మానిటర్ చేసి పెద్ద సక్సెస్ అయింది. దెన్ వీ షిఫ్టెడ్ టు హైదరాబాద్. ఎప్పటి నుంచో నాకు డ్రీమ్ ఉండేది, ఇది నేను ఎప్పుడన్నా ఫుడ్ బిజినెస్ చేస్తే నాకు మనసుకు నచ్చింది, మంచి ఫుడ్ ఇవ్వగలిగితే అది డబ్బు కంటే హ్యాపీనెస్ ఇస్తుందని. మై ఫ్రెండ్స్ వాళ్ళు స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారు వాళ్ళు దే కేమ్ ఫార్వర్డ్. ప్రసాద్ గారు వాళ్ళు వచ్చి సడన్గా చూసి ఈ స్పేస్లో చేద్దామంటే, అది యాక్చువల్లీ మీ స్పేస్, మీ ఇంట్లో ఉన్న స్పేస్, ఇంట్లో స్పేస్ కొంచెం డివైడ్ చేసి వాళ్ళకి విజయకృష్ణ ఎస్టేట్. సో దాంట్లో ఏంటంటే అమ్మ కట్టిన గెస్ట్ హౌస్. అది లాట్ ఆఫ్ మెమరీస్ ఆఫ్ కృష్ణ గారు, అమ్మ. అది పడగొట్టడం నాకు ఇష్టం లేదు ఎప్పుడుదో, అది 25 years బ్యాక్, 26 years బ్యాక్ది. సో నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఏది పడగొట్టకుండా, ఒక చెట్టు కూడా నరకకుండా మనం కట్టాలి అని. తప్పకుండా చేద్దామని వి డిజైన్డ్ ఇట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నేను చేశాను. వాళ్ళు దే గాట్ దేర్ ఆల్ ద ఎక్విప్మెంట్. దెన్ వి పార్ట్నర్డ్. టుడే ఇట్స్ అ వెరీ బిజీ రెస్టారెంట్. లంచెస్ ఆర్ సో బిజీ. స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అండ్ చాలా సంతోషంగా ఉంటుంది. 10 మంది భోజనం చేస్తుంటే యూ ఫీల్ సో గుడ్. సో అది బాగుంటే వి థాట్ విల్ గో ఫర్ అ చైన్. బట్ ఎలా సార్ ఇన్ని చూసుకోవడం, ఈజ్ దట్ ఓకే ఆర్ వి ఫీల్ ఓవర్వెల్మ్డ్? ఎలా ఉంటుంది ఇదంతా? నేను ఒకసారి రామోజీరావు గారి శిష్యుడు, నేను అంటే ఏకలవ్య శిష్యుడిని. ఆయనకి చాలా ఇష్టం నేనంటే. ఆయన ఎప్పుడు అడిగాను, ఒకళ్ళిద్దరు ముగ్గురితో ఇంటర్వ్యూ తీసుకొని, సార్ ఇన్ని ఎలా చేస్తున్నారు
అనేది దానికి వచ్చిన నిర్వచనం ఏంటంటే బిల్డ్ థాట్స్ బిల్డ్ పీపుల్. ఈ రెండు అమల్గమేట్ అయితే యూ నీడ్ గుడ్ పీపుల్ అరౌండ్ యూ, ఫ్రమ్ యువర్ మేనేజర్స్ టు యువర్ లీగల్ టీమ్స్ టు ఆడిట్ టీమ్స్ టు డాక్టర్స్, హ్యావ్ ద బెస్ట్. ఇట్ టేక్స్ టైం, 10 ఏళ్ళు పడుతుంది తర్వాత. సో ఇవన్నీ కూడా ఇంకొకటి ఏంటంటే ఐ డూ దిస్ కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ 24 hours ఉంది, ఎవరికైనా 24 hours. దీంట్లో ఎలా కంపార్ట్మెంటలైజ్ చేసుకొని మనం మెంటల్గా సెట్ చేస్తే యూ కెన్ డూ మెనీ థింగ్స్. యూ జస్ట్ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. రెండోది ఐ డూ దిస్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. అంటే ఐ బిల్డ్ అ థాట్, బిల్డ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆపరేట్ విత్ మై టీమ్ అండ్ హ్యాండ్ అవుట్ టు దెమ్. సో నైట్ నేను ట్రావెల్లో డెబనైర్లో కానీ కార్లో కానీ వస్తున్నప్పుడు ఆల్ మై రిజల్ట్స్ మార్నింగ్ వచ్చేస్తుంది నైట్కి. ఇంటికి వెళ్ళగానే ఒక 1/2 hour రేపు వర్క్స్ అన్ని మెసేజ్ పెట్టేస్తాను అందరికి, ఆల్ మై మేనేజర్ ఇంక్లూడింగ్. పొద్దున్నే 5:30కి లేస్తాను కదా వాకింగ్ 6 గంటలకి. ఈ వాకింగ్ గార్డెన్లో నా న్యూస్ ఇవన్నీ వింటూ ఆ రోజు ప్లానింగ్ అయిపోతుంది 1/2 hour లోపల. ఇవాళ ఇది చేస్తున్నాం. దాంట్లో ఒక నా పాలసీ ఏంటంటే ఒక స్వకార్యం, ఒక మంచి స్వామి కార్యం చేయాలి. అంటే ఒక చెట్టుకు నీళ్ళు పోసినా మంచి కార్యమే, ఒకళ్ళకి ఒక చిన్న సాయం చేసిన అది నేను మైండ్లో పెట్టుకుంటా, అది అంతా జరుగుతుంది. దెన్ దెర్ ఇస్ ఆల్సో మార్నింగ్ వెళ్తున్నప్పుడు ఇంత పెద్ద స్పేస్ ఇది. సో పొద్దున వాకింగ్లో వీడియో తీసుకుంటే వెళ్ళిపోతాయి ఎక్కడ చెత్త చెదారం ఉంటాయి. సో అవన్నీ నేను గ్రూప్లో పెట్టేస్తే ఒక గ్రూప్లో అది హౌస్ కీపింగ్ గ్రూప్ ఉంటుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది. సో ఎవ్రీ మినిట్ కెన్ బి ఎంజాయ్డ్ వితౌట్ బీయింగ్ వేస్టెడ్. కానీ సార్ యూజువల్లీ ఇంత కేర్ తీసుకోవడం అనేది ఇంత ఆక్యుపైడ్ థాట్స్లో కొంచెం కష్టమే. మీరు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నారు, కానీ ఇన్ని పనులు ఉన్నప్పుడు ఇంత కేర్ తీసుకోవడం, ఇంత కాన్సన్ట్రేట్ చేయడం, అది డైలీ కాన్సన్ట్రేట్ చేయడం అనేది కొంచెం కష్టతరమైంది. బట్ గాడ్స్ గ్రేస్ మీరు చాలా చక్కగా చేస్తున్నారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఇప్పుడు ఆ టైం వచ్చింది. లైఫ్లో ఒక పాయింట్ తర్వాత కొన్ని వాటి మీద అన్ఇంట్రెస్టెడ్ అవుతాం. చూసాం కదా, చేసాం కదా, ఇన్ని రోజులు చేస్తున్నది కదా, ఆ రొటీన్ అనేది కొంచెం మనకి దాని మీద మక్కువ పోయేలా చేస్తుంది. మీకు అలా మక్కువ పోయిన ఆస్పెక్ట్ ఉందా లైఫ్లో? ఎప్పుడు కూడా నువ్వు చెప్పే దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఇంగ్లీష్లో ఐ మీన్ దీంట్లో ఎకనామిక్స్లో ఉంటుంది లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ అని. ఫస్ట్ ఇడ్లీ తిన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, రెండో ఇడ్లీకి ఆకలి తిరుగుతుంది, మూడో ఇడ్లీకి వద్దు అనిపిస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ వాంట్ టు టేక్ ఈట్. నేను ఒకటేంటంటే మద్రాస్లో పుట్టాను, ఒక మంచి అఫ్లూయెంట్ ఫ్యామిలీలో పుట్టాను. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ కార్స్ టు పబ్స్ టు అప్పట్లో ఫస్ట్ డిస్కోథెక్స్. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్, ఇవన్నీ కాదట్లా. బట్ యాజ్ యూ ఏజ్ కొంత యూ హ్యావ్ టు ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్, రెండోది ఫ్యామిలీ అండ్ యువర్ లైఫ్ అరౌండ్ యూ. మూడోది ఏంటంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అంటే మనకు టైం ఒక ఏజ్ దాటుతున్నప్పుడు యూ నో యువర్ టైమ్ ఇస్ గెటింగ్ లిమిటెడ్. సో ఆ టైంలో యూ షుడ్ ఎంజాయ్ ద బెస్ట్ విత్ వాట్ యూ వాంట్ టు డూ. మనం ఏం చేస్తున్నాం అవి కరెక్ట్గా ఉండాలి. నిరుత్సాహం రాదా? నిరుత్సాహం ఒక టైంలో వచ్చేది, చాలా వచ్చేది. ఏదన్నా జనరల్గా ఒక సినిమా ఫ్లాప్ అయినా లేకపోతే నేను అనుకున్నది జరగకపోయినా. కానీ ఇప్పుడు నాకు ఒక ఫిలాసఫీ వస్తుంది. నేను ఇప్పుడు యూనివర్స్ని నమ్ముతున్నాను, బాబాని నమ్ముతాను, సాయిబాబాని, షిర్డీ సాయిబాబాని. నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు వచ్చేది నాకు వస్తుంది, నాకు రాంది రాదు, దాని గురించి ఎందుకు బాధపడతాం, ఇంకా చాలా ఉన్నాయి కదా చేయడానికి లైఫ్లో. సో ఈ సినిమా కాదు ఇంకో సినిమా వస్తుంది, ఏదో ఒకటి, వాట్ ఎవర్ యూ లైక్ యూ ఎంజాయ్ ఇట్. సో బేసిక్ ఏంటంటే మన హిందూ ఫిలాసఫీలో, దీంట్లో కూడా హిందూ ధర్మంలో కూడా ఏమంటారు, తిరుపతి కళాస్తి పక్కపక్కనే ఉంటుంది. బిఎన్ రెడ్డి గారు వాస్తు పుస్తకంలో ముందు తిరుపతి ఉంటుంది, వెనక కాళహస్తి ఉంటుంది. దానికి ఏంటంటే హిందూ ధర్మంలో ఏంటంటే నీ లైఫ్ వైభవం, వెంకటేశ్వర స్వామి అంటే వైభవం, శివుడు అంటే వైరాగ్యం. సో నీ ఎప్పుడైతే నీ లైఫ్ వైభవంతో స్టార్ట్ అయ్యి వైభవం చూసి వైరాగ్యంలోకి నువ్వు వెళ్ళావనుకో, నువ్వు చెప్పిన దానికి ఆన్సర్ వచ్చేస్తుంది, నీకు ఏది కావాలనిపించదు. నిజంగా నాకు ఇవాళ ఏంటి, దేవుడు కావాల్సింది అన్నీ ఇచ్చాడు, పర్సనాలిటీ కానీ టాలెంట్ కానీ, మా అమ్మ. సో దే గివెన్ ఎవ్రీథింగ్ అండ్ ఐ టేకెన్ ఇట్ అండ్ దాన్ని కాపాడుకున్నాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అన్నీ చూసేసిన తర్వాత నౌ మై ఫోకస్ ఇస్ ఆన్ వర్క్, సర్వీస్, సపోర్ట్, హెల్ప్ అండ్ స్మాల్ వాట్ ఎవర్ ఐ లైక్. బట్ మై మేజర్ నాకు ఇవాళ ఏంటంటే నా కెరియర్. నేను ఒక టైంలో కెరియర్ని పోగొట్టుకున్నాను, నా స్వయంకృపరాధం కొంత,
కొంత డీవియేషన్ అవ్వడం. బట్ టుడే 60లో ఎంత కెరియర్ నాకు షూటప్ అవ్వడం, 50 years, 53rd year ఇప్పుడు. సో ఇంత రావడం నేను కోరుకున్నంత లైఫ్, హ్యాపీ పర్సనల్ లైఫ్, హ్యాపీ ఇంత వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఉన్నది ఇంత దేవుడు ఇచ్చాడు కదా చాలా. సో అలాగా వైభవం నుంచి వైరాగ్యానికి వెళ్ళిపోవాలి. ఇవాళ నేను పొద్దున అంటే ఇంతకుముందు వెళ్ళిపోయేవాడిని, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా అర్ధగంట పూజ చేస్తాను. నేను రాగానే వాళ్ళిద్దరికి మొక్కుంటాను, అమ్మ కాళ్ళకి నమస్కారం పెడతాను, అమ్మ టెంపుల్కి నమస్కారం పెడతాను, తర్వాత దేవుడి దగ్గరికి వస్తాను. ఈ దేవుడు లేకపోతే వాళ్ళు లేరు కదా. సో త్రూ దెమ్ వీఆర్ సీయింగ్ లైఫ్. సో ఇవన్నీ ఒక 20 నిమిషాలు అద్భుతంగా, ఒక 15 నిమిషాలు ఐ ప్రే నైస్లీ అండ్ ఐ మెడిటేట్. ఏమన్నా మంచి జరిగితే సాయిరామ్ అనుకుంటాను. మీ లైఫ్లో ఆర్థిక కష్టం లేదా ఈ నెల ఎలా గడుస్తుందా అన్న ఆస్పెక్టే లేదు కదా సార్. అంటే మీరు పుట్టింది ఐశ్వర్యంలోనే, అమ్మిచ్చారు, తర్వాత మీరు సంపాదించుకున్నారు, మీరు నిలబెట్టుకున్నారు. సో మీకు ఆర్థిక భయం అన్నది ఎప్పుడూ లేదు కదా? ఎప్పుడూ లేదు కాదు. సిల్వెస్టర్ స్టాలోన్ కూడా ఎప్పుడన్నా నేను ఆర్థికంగా కోల్పోతానని భయపడేవాడంట. అంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం బోల్డ్ డెసిషన్స్, అంటే బొకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్ అంటారు, పూలు, పూలకుత్యాలు, రాళ్ళని రెండింటిని చూశాను నేను. అంటే ఒక టైంలో పీక్ వచ్చినప్పుడు చిత్రం అయిన తర్వాత నాకు సరైన రోల్స్ పడలేదు, రాసేవాళ్ళు లేరు, ఇంతమంది రైటర్స్ లేదు, గొప్ప డైరెక్టర్స్. అంటే అది కెరియర్ పరంగా భయం కదా సార్. ఇప్పుడు నేను చెప్పేది ఎలాంటి అంటే ఉన్నది కోల్పోతానని భయం కాదు. ఎగ్జాక్ట్లీ, ఈ నెల సంపాదించుకోకపోతే ఎగ్జాక్ట్లీ దానికే వస్తున్నాను నేను. సో ఇట్స్ వెరీ, ఎవరితో మాట్లాడలేదు ఈ పాయింట్, ఐమ్ టెలింగ్ యూ. ఒక పాయింట్లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం, అంత కొత్త ప్రపంచం, చాలాసార్లు మోసపోయాను. తర్వాత డైవర్షన్, అంటే సినిమాలు ఆర్థికంగా. సో డైవర్షన్ ఒక పక్కన పర్సనల్ ఇష్యూస్, అది ఒక పక్కన ఆర్థికంగా ఏమైందంటే ఐ వాంటెడ్ టు గో ఇన్ టు పాలిటిక్స్. ఓకే, నాకు సిద్ధాంతపరంగా ఐ ఎంజాయ్డ్, బట్ సినిమాకి దూరం అయిపోయాను. రాజకీయంలో డబ్బులు సంపాదించడం నాకు ఇష్టం లేదు, డబ్బులు సంపాదన లేదు. ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పెట్టా, పీక్ వెళ్ళింది అది, పీక్. ఇట్ వాజ్ అ టాప్ ఏజెన్సీ, 3 అని. తర్వాత నేను ఈ బిజీలో దాన్ని వదిలేశాను. దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అండ్ ఫైనలీ ఐ సోల్డ్ మై లాస్ట్ హౌస్. నేను కొన్న ప్రాపర్టీని ఉంది, నాకు ఎప్పుడు తినడానికి ఉండడానికి లేదు, ఇబ్బంది ఏం కాదు. ఒక పరిస్థితిలో దెర్ వాజ్ అ టైమ్ దట్ జోబులో 100 రూపాయలు ఉండడం కూడా లేకుండా రోజు కూడా ఉంది నాకు. సో ఒక డీప్ డిప్రెషన్ లాంటి ఒక టైంకి వెళ్ళిపోయి, ఎందుకో ఒక పాయింట్లో ఒక మినిట్ పార్క్లో పడుకుని ఉన్నాను ఒంటరిగా మెడ్రాస్లో, ఏం చేయాలి నెక్స్ట్ అని. కమ్ బ్యాక్ టు ఫిల్మ్స్ అనేది మైండ్లో వచ్చింది, సినిమాలు కళ్ళలోకి వచ్చేది. ఇది ఏ ఏజ్లో? దిస్ వాజ్ అరౌండ్ ఇన్ మై 30s end 40s. అప్పుడు ఐ డిసైడెడ్, రైట్, నేను ఫిల్మ్స్కి వెళ్దామని. కూర్చో, ఎవరు నన్ను పిలిచేవాళ్ళు ఫిల్మ్స్లోకి, అంటే హీరోని. మీకు కూడా అలా ఉంటుంది సార్, మిమ్మల్ని పిలిచేవాళ్ళు అంటే మీరు వెళ్ళి అడగడమే ఆలస్యం అన్నట్లు అనుకుంటారు. అంటే బీయింగ్, అంటే నాన్నగారిని, అమ్మగారిని, వీళ్ళందరినీ చూసిన తర్వాత మీరు కూడా ఛాన్సెస్ వెళ్ళి అడగాలా అన్న సిచ్యువేషన్? నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు అది, ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే మనం అడిగితే ఏది రాదు. వాళ్ళకి మనం నచ్చితే మనకు కావాలనుకుంటేనే వస్తుంది సినిమాల్లో. నువ్వు ఎంత ప్రయత్నించా ఫ్రీగా యాక్ట్ చేస్తారన్నా రాడు. అలా కూడా కొంతమంది ఆర్టిస్టులు సఫర్ అయ్యారు. సో నాకేంటంటే బేసిక్గా రైట్, నాకు తినడానికి ఉండడానికి ఉంది, బట్ ఏంటి నా పర్సనల్గా ₹1 లేదు నా చేతిలో. అన్ని బిజినెస్ కోల్పోయింది, అప్పులు. ఐ హ్యాడ్ టు సెల్ అ బీచ్ హౌస్ ఆఫ్ మైన్. సో ఫైనలీ ఈ ఒక పాయింట్లో ఆలోచించానంటే, ఒకటి వచ్చిందంటే దాని సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఆ సాంగ్ దట్, అంటే అది తర్వాత వచ్చింది. ఐ వాంటెడ్ టు, సరే నువ్వు పోయిన చోట్ల వెతుక్కో అంటారు కదా సినిమా. వచ్చినప్పుడు అసలు సినిమా అంటే నేను హీరోని పడిపోయాను, యాక్టర్గా మళ్ళీ రావాలి, నాకు యాక్టర్గా రావాలి, బట్ నన్ను ధైర్యం చేసి తీసుకునేవాళ్ళు ఎవరు? అప్పుడు నాకు షిర్డీ సాయిబాబా స్వయాన నేను ఒక దర్శనం దొరికింది. ఆ రోజు నుంచి నా లైఫ్ టర్న్ అయింది. షిర్డీకి వెళ్ళిన తర్వాత ఇట్ వెరీ స్ట్రేంజ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. ఒకరోజు నాకు నా ఫ్రెండ్ అతని పేరు కూడా సాయి, సడన్గా రాత్రి కొత్త మారుతి వ్యాన్, ఇమాజిన్ ట్రావెలింగ్ ఇన్ మారుతి వ్యాన్ టు షిర్డీ. నేను మంచి కొత్త వ్యాన్ కొన్నానండి, మీరు షిర్డీకి రావాలి నాతో అన్నాడు. సాయిరామ్ అన్న, వచ్చి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళడం, బాబాని చూసి ఎయిట్ చేశాను. అక్కడి నుంచి ఒక బాండింగ్ కలిగింది నాకు బాబాతో.
వాళ్ళు రింగ్ వేసుకోలేదు, ఇంకా లోపల ఉంది, హడావుడిలో తీసుకోలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తిరిగి వచ్చాను. అక్కడ నువ్వు కోరుకుంది జరుగుతుంది అనేది దాంట్లో ఉంది, పుస్తకంలో అన్నీ ఉంది. వచ్చి కూర్చున్నా, చంద్రవంశం సినిమా వచ్చింది. 5 మంది హీరోలు, కృష్ణ గారు, సుమన్, శివాజీ, నేను, ఇంకా 5 మంది మొత్తం, రోహిత్. ఆ ఇంటికి 2 ద్వారాలు ఉండేది, ఫిల్మ్ నగర్ బంగ్లోకి. నేను ఎలా వెళితే షిర్దీ సాయిబాబా వేషం ఒక ఆయన వేసాడు. అసలు షిర్దీ సాయిబాబా లానే ఉండేవాడు. ఆయన సడన్గా వచ్చాడు. సడన్గా వచ్చి స్వామి కూర్చోండి అన్న. ఈ లోపల ఇటెవరో వచ్చారన్నారు ప్రొడ్యూసర్. స్వామి ఒక్క నిమిషం అన్న, ప్రొడ్యూసర్ వచ్చాడు. 2 ఒక్కసారి అట్ ఎ టైం జరిగింది. నాకేం అర్థం కాలేదు, చేతులు కాళ్ళు వణికిపోయినాయి. ప్రొడ్యూసర్ని కూర్చోబెట్టి, స్వామి ఆయన కూర్చోబెట్టి, ఒక్క నిమిషం స్వామిని ప్రొడ్యూసర్తో మాట్లాడితే, ఇలా చంద్రవంశం చేస్తాం, మీరు చేయాలన్నారు. తప్పకుండా చేస్తానండి అని కళ్ళలో నీళ్ళు తిరిగిపోతుంది. ఐ వెంట్ టు హిమ్. ఆయన కాళ్ళకి ఎలా మొక్కాలి, ఆయన కళాకారుడు, ఏమనుకుంటాడు, కంగారు పడతాడు. ఆయన విజిటింగ్ కార్డు తెలియకుండా కింద పడింది. ఐ జస్ట్ టుక్ ఇట్ అండ్ టుక్ ఇట్ బ్లెస్సింగ్. అండ్ ఏం కావాలి మీకన్నా, నా దగ్గర నుంచి ఏం కావాలి, ఏం చేయగలను నేనంటే, ఫిల్మ్ నగర్లో నా నాటకం ఒకటి వెళ్ళి, నాటక కళాకారుడు సిద్ధి సాయిబాబా నాటకం చూశాను నేను, ఆయనది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఫిల్మ్ నగర్లో నా నాటకం వేయాలి అన్నాడు. తప్పకుండా వేస్తానన్నాను, చేస్తానన్నా. తర్వాత మళ్ళీ కనపడలేదు ఆయన. ఫిల్మ్ నగర్లో తర్వాత సాయిబాబా టెంపుల్ వచ్చింది పైకి, మా ఇంటి వెనకాలే. ఇదే ఆ నాటకం అనుకున్నా. ఇంకా ఆ రోజు నుంచి ఆ టెంపుల్కి వెళ్ళడం, దండం పెట్టడం, పక్కన అమ్మవారు కూడా ఉంటుంది, చిన్న అమ్మవారు, అక్కడ దండం పెట్టడం. అక్కడి నుంచి నా లైఫ్ కొంత ఆలోచన అన్నీ మారింది. సరే, ఇంకా అట్లా సినిమాలు రావడం మొదలెట్టింది, బిజీ అయిపోవడం మొదలెట్టాను. ఓ పక్కన అమ్మ కూడా కొంచెం సంతోషంగా ఉంది. ఇంక అక్కడి నుంచి వరుసగా సినిమాలు రావడం, నా మైండ్ కూడా చాలా బాబా వచ్చిన తర్వాత మారింది. సో ఒక ఆధ్యాత్మికత కూడా ఉంది. ఇంకొంత యాజ్ ఐ ఏజ్ మేబీ ఐ విల్ గో మోర్ ఫిలసాఫికల్, మోర్ ఇంటూ రిలీజన్, మోర్ ఇంటూ నాట్ రిలీజన్, వాట్ యు కాల్ దైవభక్తి అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అదొక పెద్ద టర్నింగ్ పాయింట్ నా లైఫ్. ఇప్పుడు ఐ బిలీవ్ ఇది నాకు వస్తుందంటే బాబా వల్ల వస్తుంది, రాలేదంటే రాలేదు. ఏమవుతుంది, లైఫ్ ఏం ఆగదు కదా. చాలామంది ఎందుకు చెప్తానంటే, సూసైడల్ థాట్స్, యాక్టర్స్ కానీ ఎవరు కానీ, స్టూడెంట్స్, చిన్న చిన్న స్టూడెంట్స్ చచ్చిపోతారని భయం, ఇంట్లో కొడతారని వాళ్ళు. సి ఆల్ దిస్, యూ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ లైఫ్, దేవుడు ఇచ్చాడు నీకు, కొంచెం నిలబడు, నీకు వస్తుంది అన్నీ నీ చేతికి ఇస్తాడు దేవుడు, నీకు కావాల్సింది ఇస్తాడు, సాటిస్ఫై అవ్వు. సో మీరే హీరో, బట్ ఈ తరం హీరోలకి ఫాదర్గా చేస్తున్నారు. మీ ముందే ఇంకొక హీరోని హీరో అంటే లోపల కలుపుకోమంటారు. చాచా నెవర్, అంటే నాట్ ఇన్ అ బ్యాడ్ వే. ఒకప్పుడు నేను కదా హీరో, అంటే హీరో అంటే సెట్లో మీరే కదా, మీరు తిరిగి చూసేవాళ్ళు. నేను చెప్పనా ఒక 4-5 ఫిలిమ్స్ తర్వాత ఇందాకే చెప్పాను, ఆ హీరో అనే దాని మీద మోజు పోయింది. యాక్టర్ అవ్వాలి, డిఫరెంట్ రోల్స్ చేయాలని. బట్ హీరో కనుక నేను చేయగలుగుతాను అప్పుడు. బట్ అలా చేశాను, చిత్రం రాయత్రం, జమలగడ పంబ, ఇవన్నీ. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత క్యారెక్టర్ యాక్టర్గా ఎంజాయింగ్. ఎస్వి రంగారావు క్యారెక్టర్ యాక్టర్ కదా. సో ఆల్ దీస్ థింగ్స్, ఐఎమ్ అన్ యాక్టర్. అండ్ హీరోస్ లైఫ్ వాళ్ళది, అదే ఐఎమ్ ఏ హీరో, దాన్ని మార్చలేరు కదా. ఇప్పుడు 3-4 సినిమాలు మళ్ళీ హీరోగా వచ్చింది, నా ఏజ్ హీరోగా, ఐఎమ్ ఏ హీరో. నీ హీరో చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ అ రెవల్యూషన్ ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ సార్. అంటే హీరో అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, ఈ ఏజ్ లోపలే ఉండాలి, లేకపోతే ఈ ఒకవేళ ఓల్డ్ ఏజ్ అయినా యంగ్ ఏజ్గా వాళ్ళని కన్వర్ట్ చేసి లుక్స్ అలా కాకుండా, హీరో ఈజ్ ఎ హీరో, దానికి అసలు ఏజ్ లిమిట్ లేదు అన్నట్టు. ఎవ్రీథింగ్ ఈజ్ ఒక స్టోరీ పోర్ట్రేట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు హీరో అన్నట్లు. అంటే ఒకటమ్మా, ఇదంతా టైం. ఒక టైంలో హీరో అంటే డ్యూయెట్లు, ఫైట్లు, తరతరాలుగా వాళ్ళు ప్రపంచాన్ని ఊపారు. వాళ్ళ టైమ్స్ ఆర్ చేంజింగ్. హాలీవుడ్ ఏదైతే 20 years బ్యాక్ చూసామో ఆ రెవల్యూషన్ ఇప్పుడు వచ్చింది. డస్టిన్ హాఫ్మ్యాన్ దగ్గర నుంచి యూనో సిల్వెస్టర్ స్టాలోన్ దగ్గర నుంచి ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ద రోల్స్. అంటే హీరో అంటే ఇప్పుడు ఏంటంటే ఆ కథకి నాయకుడు. సో దట్స్ ఇట్. ఇప్పుడు నేను వీరాంజనేయులు విహారత చేశాను, ఏనుగుతుండం గట్టికచ్చలం చేశాను, ఇప్పుడు ఇంకా 3-4 చేస్తున్నాను. ఇప్పుడు బ్యూటిఫుల్ ఫిల్మ్స్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వస్తున్నాయి, సంతోషంగా చేస్తున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్. ఎందుకంటే కొత్త క్యారెక్టర్స్ ఇవి నన్ను పెంచుతున్నాయి. నా హీరోగా నేను అది కాదు, ఐఎమ్ ఎంజాయింగ్ మై
దిస్ థింగ్ యాజ్ అన్ యాక్టర్. హీరోగా వచ్చినా హీరోగా చేస్తా, యాక్టర్గా వచ్చినా యాక్టర్గా చేస్తా. ఐ ఎంజాయ్ విత్ ఆల్ ద హీరోస్. నా హీరోస్ చాలా మటుకు యంగ్ పీపులే, ఆల్ 25, 35. వీ రాక్ టుగెదర్, వీ హ్యావ్ వర్క్ షాప్, వీ పార్టీ టుగెదర్. టైం ఉన్నప్పుడు మంచి భోజనం చేస్తాం కలిసి, మంచి కాఫీ తాగుతాం. సో ఇట్స్ ఎ గ్రేట్ ఫేజ్, ఐఎమ్ ఎంజాయింగ్. దాన్ని నేను పోగొట్టుకోదలుచుకోవాలి. ఓకే సార్, మీ గెట్ టుగెదర్ ఒకటి నేను చూస్తాను. మీ యాక్టర్స్ అందరూ 80s, 90s యాక్టర్స్ అందరూ గెట్ టుగెదర్ అయినప్పుడు భలే ఉంటుంది. ఆ పిక్చర్ చూడడానికి కూడా కన్నుల పండగగా ఉన్నట్లుంటుంది. బట్ అది చూస్తున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది సార్. అంటే ఇంతకుముందు ఎవరికైనా కూడా వచ్చి ఉండొచ్చు చూసినప్పుడు. అంటే అప్పుడు అందరూ యాక్టర్స్గా చేస్తున్నప్పుడు, అప్పుడు హీరో హీరోయిన్లుగా చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్య క్రష్లు ఉంటాయి, లేదా లవ్ అఫైర్ నడిచిన పేర్స్ కూడా ఉండుంటారు. వాళ్ళు మళ్ళీ నెల తర్వాత వస్తున్నప్పుడు కలుస్తున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఆక్వర్డ్నెస్ ఏమైనా ఉంటుందా, లేకపోతే అన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్ అన్నట్లు ఉంటుందా? See, that's all private personal issues. అంటే I don't want to discuss on personal issues. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని. ఇప్పుడు రాజ్ కపూర్ సినిమా మేరా నామ్ జోకర్లో ఆ స్టూడెంట్కి టీచర్ మీద క్రష్ ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ సర్చెస్ ఫర్ లవ్ అండ్ ఫైనల్గా ఆల్ హిస్ టీచర్ అందరూ వస్తారు. హీఈస్ అ బిగ్ స్టార్ యాజ్ అ జోకర్. సో ఇవన్నీ కూడా క్రషెస్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. ఇట్ హ్యాస్ టు హ్యాపన్, అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎ హ్యూమన్. సి జంతువులకు మనుషులు, వీఆర్ ఆల్సో అనిమల్ కింగ్డమ్. జంతువులు మనుషులు తేడా ఏంటంటే, జంతు కింగ్డమ్లో ఇంక్లూడింగ్ మనుషులు అందరికీ కామం ఉంటుంది. కామం కూడా కావాలి కొంత, లేకపోతే సృష్టి జరగదు కదా. కానీ జంతువులకి మనకి తేడా ఏంటంటే, వీ హ్యావ్ సిక్స్త్ సెన్స్. ఎంతవరకు ఇట్ ఈస్ 2 hearts హ్యావ్ టు కనెక్ట్. కామకుడు అమ్మాయి వెంట పడతాడు, ప్రలోభ పెడతాడు, హింస పెడతాడు. ప్రేమికుడు ఎదురెళ్తాడు, ఐ లవ్ యూ చెప్తాడు, చేయి పట్టుకొని నడుస్తాడు. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా నువ్వు నాతో ఉంటావు అని తీసుకెళ్తాడు. అదే డిఫరెన్స్. సో దట్ వే సి క్లాస్ ఆఫ్ 80s వీ హ్యావ్ అ వెరీ హెల్దీ టైమ్. We enjoy, all of us have a lovely time together. You know, we are all like a family. That's an extended family. Morning నుంచి we are all on WhatsApp. చిన్న చిన్న బాధలు కూడా చెప్పుకుంటాం. అలాగా యాక్టర్స్ చాలా తక్కువ కష్టం కదా. సో యాక్టర్స్ ఎవరితో చెప్పుకుంటారు? యూ హ్యావ్ మోడీ గారు అన్నారు, ఐఎమ్ వెరీ లోన్లీ ఆన్ టాప్ అని. సో యాక్టర్స్ జనరల్గా ఏమవుతుందంటే ఒక టైం తర్వాత దే బికమ్ లోన్లీ. అసలు లోన్లీ కాకూడదని ఈ కాన్సెప్ట్ సుహాసిని షీ మోటెడ్ దిస్. సో వీ వేర్ టుగెదర్. అప్పుడు ఒక సినిమా చేస్తున్నాం, అల్లు అర్జున్ సినిమా అప్పట్లో. సో ఆ సినిమాలో ఆలోచన వచ్చింది, మైకేల్ జాక్సన్ ఒంటరిగా చచ్చిపోయాడు, ఇంత గొప్ప స్టార్, మనం అందరం కలిసి ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఇది స్టార్ట్ అయింది. ఇవాళ 14th, 15th year నడుపుతున్నాం. ఎక్కడ ఒక్క మనిషి బయటకు వెళ్ళలేదు. ఇంకా ఎక్కువ మంది జాకీ ష్రాఫ్ నుంచి అందరూ, పునందిలో అందరూ జాయిన్ అవుతున్నారు. మోహన్ లాల్ గారు, మన వాళ్ళందరూ కూడా, చిరంజీవి గారు, అందరూ పెద్దవాళ్ళందరూ అందరూ. సో ఆ 48 hours చాలా ప్యూర్గా ఉంటుంది. వీ హ్యావ్ ఎ లవ్లీ చిల్డ్రన్, చిన్న పిల్లలాగా అయిపోతాం, సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మాకు పోటీలు ఏం లేవు, ఎవరి లైఫ్ వాళ్ళది. రెండోది ఏంటంటే, కష్ట సుఖాలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి 10 మంది ఉన్నారంటే ఎంత బలం మాది. సో క్లాస్ ఆఫ్ 80s వరల్డ్లో వన్ క్లబ్ అలాంటిది ఎక్కడా లేదు ప్రపంచంలో. వీఆర్ ప్రౌడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. వీఆర్ ప్రౌడ్ టు బీ ద ఫౌండర్స్ ఆఫ్ ద క్లబ్. పర్ఫెక్ట్ సార్. అంటే అంతకుముందు ఇలాంటి కలుసుకోవడం అనేది ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మారుతున్న జనరేషన్కి, మారుతున్న టెక్నాలజీకి మీరు ఇలాంటిది ఒకటి క్రియేట్ చేసి నేనున్నానని చెప్పడం అనేది నిజంగా, అంటే మీరు అన్నట్టు యాక్టర్కి ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత డిప్రెషన్ అనేది మాత్రం లోపలికి ఎంటర్ అవుతుంది. అది ఒక మహమ్మారి. అది వాళ్ళు చూసిన సక్సెస్ రీత్యా, లేకపోతే వాళ్ళ ఒక హైట్లో ఉన్న దాని పట్ల బయటకి ఎక్స్ప్రెస్ కూడా చేసుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే చాలా సూసైడ్స్ కూడా అయ్యాయి. దిస్ గ్రూప్ యూ సెడ్ ఇట్స్ ఎ హోప్. నాట్ ఓన్లీ ఎ హోప్, ఇట్ ఈస్ ఒక నమ్మకం, ఒక ధైర్యం, కొండంత ధైర్యం. మేము పెడుతుంటాం వాళ్ళకి మెసేజ్. యువర్ కాంప్లిమెంట్ మోటివేటెడ్ మీ. యాక్టర్స్ కావాలి, యూ నీడ్ కాంప్లిమెంట్. ఎవరు కాంప్లిమెంట్ చేస్తారు? నీతో ఉన్న స్నేహితులు, బంధువులు కూడా విడిపోతారు, స్నేహితులు అన్న వాళ్ళు విడిపోరు. అదే క్లాస్ ఆఫ్ 80s. సో ఆ రోజుల్లో ఏంటంటే, నేను చిన్నప్పుడు ఈ క్యారవన్లో ఉండేవి బాబు, చిన్నది, అందరూ ఒక ఏరియాలో ఉండేవాళ్ళు. రామారావు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి హీరోయిన్స్ అందరూ, సావిత్రి గారు, అంతా 3 kilometers రేడియస్. సంతోషంగా అలా చెట్ల కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళు, ఒకరికొకరు ఉండేవాళ్ళు అప్పట్లో కూడా. ఇప్పుడు అది లేదు. ఎందుకు? ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోతుంది, టైం కన్స్ట్రెయింట్ ఇది. సో ఈ పాయింట్లో క్లాస్ ఆఫ్ 80s ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. నేను అనేది ఏంటంటే, ఇట్స్ నాట్ ఓన్లీ యాక్టర్స్, పీపుల్ హు హ్యావ్ రిటైర్డ్, పీపుల్ హు ఆర్ స్టిల్ వర్కింగ్, సమ్ ఆఫ్ దెమ్ రిటైర్డ్, ఎవరైనా సరే. వీ హ్యావ్ అనదర్ గ్రూప్ కాల్డ్ ఫ్రెండ్స్ గ్రూప్.
దాంట్లో కోదండరామరెడ్డి గారు ఉంటారు, రాఘవేంద్ర గారు వస్తారు, దెన్ వీ హ్యావ్ గోపాల్ రెడ్డి గారు, బి గోపాల్ గారు, ప్లస్ అదర్ సెక్టర్స్, ఫార్మా సెక్టర్, అదర్ సెక్టర్స్ అందరు కలుస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు. నెలకు ఒకసారి కలుస్తాం, హైదరాబాద్లో ఉంటాం కాబట్టి. వీ హ్యావ్ అ గ్రేట్ వాట్సాప్ గ్రూప్, జోక్ చేసుకుంటాం, లాఫ్ చేసుకుంటాం. సో నేను అనేది ఏంటంటే, దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్ని పోగొట్టుకోవద్దు. యూఆర్ నాట్, నీ కెరియర్ అయిపోయిందంటే నీ లైఫ్ ఓవర్ కాదు. యూ హ్యావ్ ఫ్రెండ్స్, యూ ఫార్మ్ అ గ్రూప్. యు ఆర్ వర్తీ టు లివ్. అందరూ ఐఎమ్ నాట్ వర్తీ అని ఫీల్ లోకి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు ఏమైనా చేసుకో, హ్యాపీగా జోకులు వేసుకో, మాట్లాడుకో, కలు భోజనం చేయి, లేదా పార్టీ పెట్టుకో, అసలు ఏం చేయొద్దు, ఖాళీ ఏమవుద్దు. ఒక 5 ఎకరాల పొలం సరదా తీసుకో, అందరు దున్నండి, మంచి చెట్లు పెట్టండి, మీ మనవలు ఎంజాయ్ చేస్తారు, తలా ఒక ఎకరం వస్తుంది. ఏమన్నా చేయొచ్చమ్మా. మైండ్ అనేది ఇవాళ ఇట్స్ గెటింగ్ లాక్డ్. ఒక పాయింట్లో ఇదే నా లైఫ్, అయిపోయిందా నా లైఫ్, రిటైర్ అయిపోయినా, ఎవర్. సో లైఫ్లో ప్లాన్ ఉండాలి యాజ్ యూ గో అప్. ఎవరికి చులకన కాకూడదు మనం, ఎవరికి చులకన కాకూడదు. సో చాలా మటుకు కిడ్నీలో స్టోన్స్ ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే, అసలు మంచినీళ్ళు అనేది మనం మర్చిపోతున్నాం. కోకోట్ 2 తాగేసి రాత్రి బియర్ తాగేసేది కాదు. ఫస్ట్ మార్నింగ్ లేవగానే యూ షుడ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్. కనీసం 2 గ్లాసులు వాటర్, దీని తర్వాత చెప్తాను, 2 గ్లాసులు వాటర్ ఆర్ ఏదన్నా. బట్ ఇది నేను మొదలెట్టాను, టర్మరిక్, పెప్పర్, జింజర్ వాటర్. ఇది జింజర్ లెమన్ వాటర్. ఇదేంటంటే 700 ml బాటిల్ ఇది. సో ఇదేంటంటే హాట్ వాటర్ అంటే వామ్ వాటర్ ఉండాలి, చల్లటి నీళ్ళలో తాగకూడదు. చల్లటి నీళ్ళలో తాగకూడదు, గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఆల్వేస్ మార్నింగ్ నెవర్ డ్రింక్ కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ హార్ట్ అటాక్స్ చాలా వాటికి ఎర్లీ మార్నింగ్స్ ఇట్స్ అ వెరీ డేంజరస్ దిస్ థింగ్. కోల్డ్ వాటర్ ఎర్లీ మార్నింగ్ అయితే హార్ట్ అటాక్ పాసిబుల్, బికాస్ యువర్ బాడీ హ్యాస్ టు వేక్ అప్ నా. సో దిస్ మచ్ ఆఫ్, కొంచెం కొంచెంగా పెంచాలి, దిస్ మచ్ ఆఫ్ టర్మరిక్. ఓకే, నా ఒట్టి టర్మరిక్ కాదు, కుర్క్యుమిన్ అని విన్నావా? కుర్క్యుమిన్ ఫామ్ అవ్వాలంటే లిటిల్ అంటే పించ్ ఆఫ్ పెప్పర్. ఇప్పుడు ఇది కుర్క్యుమిన్ ఫామ్ అవుతుంది అనమాట. కుర్క్యుమిన్ గోల్డెన్ వాటర్ లాగే ఉన్నాయి. కుర్క్యుమిన్ ఫామ్ అవుతుంది. దీంట్లో క్రష్డ్ జింజర్, ఇవన్నీ టేస్టీగా ఉంటుంది పొద్దున తాగడానికి. అండ్ యూ స్క్వీజ్ హాఫ్ ఆర్ ఫుల్ లెమన్ యాజ్ పర్ యువర్ కంఫర్ట్. ఓకే, ఇది ఎర్లీ మార్నింగ్ తాగాల. ఇది నేను 4:35 కల్లా తాగేస్తాను మార్నింగ్. సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ యూ బికాస్ ఎవరికైనా ఉపయోగపడుతుందని వి హ్యాడ్. సో దిస్ ఇస్ ది పవర్ హౌస్. బాడీలో ఇన్ఫ్లమేషన్స్, బాడీ పెయిన్స్, ఎవ్రీథింగ్. అంటే ఇట్ ఈస్ మై థింగ్. అగైన్ ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ విత్ మెడికల్, మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐవ్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. సో ఎన్ని నెలలుగా చేస్తున్నారు ఇది మీరు? ఎన్ని నెలలుగా చేస్తున్నారు ఇది దాదాపు 1 year పైన చేస్తున్నా. 1 year నుండి మీలో మార్పు కూడా కనిపిస్తుంది. మీ స్కిన్, ఎవ్రీథింగ్ టర్మరిక్. సో ఈ స్కిన్ ఇన్ ఎవ్రీథింగ్ యువర్ ఫ్రమ్ ఫస్ట్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఉంది బాడీలో. నీకు దెబ్బలు తగినా త్వరగా తగ్గిపోతాయి, బాడీలో ఇన్ఫ్లమేషన్, ఇమ్యూనిటీ పెరుగుతుంది, కోల్డ్, కాఫ్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. పొద్దున టేస్టీగా ఉంటుంది, లైక్ ఏ గ్రీన్ టీ. యూ ఎంజాయ్ దిస్, సిప్ ఇట్ ఫర్ ½ hour. ఒకేసారి గలుపుకోవడం కాదు. సిప్ ఇట్. దిస్ ఇస్ మై ఫస్ట్ హ్యాక్, మ్యాజిక్ దిస్ థింగ్ ఫర్ దాట్. అయిన తర్వాత ఐ హ్యావ్ ఎ గుడ్ ఫిల్టర్ కాఫీ ఆఫ్టర్ మై స్ట్రెచ్ ఎక్సర్సైజెస్. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ 30-40 minutes total body stretch. I have butterfly inside the house. Wow. All divine science. I believe it's all divine science. Exactly. And the black brown butterfly ఎక్కడున్నా వస్తూనే ఉంటాయి నా చుట్టూ. ఇది మన జనరల్గా ఏంటంటే ఇప్పుడు ప్రోటీన్ డైట్స్ అని అవన్నీ తింటున్నారు. చాలా మంచిదే, నేను తింటా ప్రోటీన్ డైట్స్. న్యాచురల్ ప్రోటీన్స్ ఓన్లీ, నో పౌడర్స్. ఓకే, ఎగ్స్ ఆర్ అనిమల్ ప్రోటీన్స్. కానీ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ మార్నింగ్ వాక్, ఇది ఏంటంటే బెండి వాటర్, ఒక్కర వాటర్ అంటారు. నైట్ మనం బెండకాయలు ఫ్రై చేసి తింటున్నాం. ఏముంది దాంట్లో ఫైబర్? ఏముంది చెప్పు దాంట్లో ఫైబర్? ఫ్రై చేసాక నథింగ్. దిస్ యూ షూట్ అ క్లోజ్, నైట్ నానబెట్టాలి ఇది, అంటే మార్నింగ్కి వస్తుంది. యూ షూట్ అ క్లోజ్ ఆఫ్ దట్. సి ఇట్స్ సచ్ అ టేస్టీ వాటర్, ఆల్మోస్ట్ కోకోనట్ వాటర్ లాగా ఉంటుంది ఇది.
సి ఐమ్ గోయింగ్ టు టేక్ ఇట్ షో యూ నౌ. క్లోజ్లో ఉన్నారా? ఎంత ఫైబర్ వస్తుంది చూడు. ఇలా 1 minute ప్రతి వాటిలో కొలాజిన్ ఉంటుంది అంటారు. కొలాజిన్ అండ్ అంత ఫైబర్. ఓకే, ఒక్క గ్లాస్ ఆల్టర్నేట్ డే తాగితే చాలు నా వరకు. అది ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీబడి, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఐ విల్ స్టార్ట్. యూ క్రష్ ఇట్. ఇంత ఫైబర్ ఎన్ని రోజులు నువ్వు బెండకాయ తింటే లేకపోతే ఫైబర్ పౌడర్ తింటే ఏదో వస్తుంది. ఎంత ఫైబర్ వస్తుంది చూడు. ఇది మార్నింగ్ వాక్ తర్వాత తీసుకుంటారా? ఆఫ్టర్ మార్నింగ్ వాక్ ఇది కూడా నిదానంగా తీసుకోవాలి, లేకపోతే స్టమక్ బ్లోటింగ్ ఉంటుంది. సో ఐ టేక్ ఇట్. ఇంకా వస్తుంది చూడు. ఎంత మ్యాజిక్ మన దగ్గర, మన భారతదేశంలో, మన మట్టి మీద మనకి దేవుడిచ్చినవి ఉంటే నువ్వు ఫైబర్ పౌడర్ అని ఆర్డర్ చేసి ఎక్కడో దాన్ని తిని ఇంకా ఎంత వస్తుంది చూడు. ఎంత కట్ చేసినా వస్తూనే ఉంటుంది చూడు. కట్ చేసాను వస్తూనే ఉంటుంది. ఇంకా ఎంత మన చేతిలో అమృతం పెట్టుకుని సి ఐ విల్ షో యూ. ఇట్ ఈస్ లైక్ థిక్ నెయ్యిలా ఉంటుంది వాటర్. ఎంత థిక్గా ఉంది చూడు. ఒక్క గ్లాస్ తాగితే ఆల్టర్నేట్ డే కాన్స్టిపేషన్ ఉండదు. ఎందుకు ఉంటుంది? ఇంత ఫైబర్. దెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్స్ అవసరం లేదు. ఇంత స్ట్రాంగ్, ఎంత టేస్టీగా ఉంటుందంటే ఏ టేస్ట్ ఉండదు. ఆల్మోస్ట్ కోకోనట్ వాటర్కి దగ్గరలో ఉంటుంది. ఇంట్లో కెన్ మిక్స్ లిటిల్ బిట్ ఆఫ్ లైమ్ ఆర్ వాట్ ఎవర్ యూ లైక్, బట్ టేస్ట్ ఇట్, ట్రై ఇట్. చాలామంది అయ్యో మా ఫ్రెండ్సే అంత జిగట్ ఉంటుందా, నీకు ఏముండదు, ట్రై ఇట్, డ్రింక్ ఇట్, ఇట్స్ అమృతం. సో దిస్ ఈస్ వన్ థింగ్. ఇది ఒక రౌండ్. దెన్ కమ్స్ మై బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మార్నింగ్ ఐ హ్యావ్, లాస్ట్ టైం నీకు చెప్పాను కదా, 4 almonds and 2 dates, walnuts. So after my gym workout, full gym workout tarvata, you need proteins, you know this thing. Ee 2 dates, you see your energy after this. Energy, nourish, energy antuntaru kada. So all the secrets. I'm telling you openly, this is for everybody. Andaru din try cheyochu. Evaru kavalante nothing, there's nothing. And idokati, of course, ఇది కొత్తగా వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు బ్రాండింగ్. ఇట్స్ కాల్డ్ మైక్రో గ్రీన్స్. ఏంటంటే 5 varieties ఆఫ్ 5 varieties ఆఫ్ రాడిష్తో సహా. దీని సీడ్స్ కాదు, స్ప్రౌట్స్. యూ టేస్ట్ లిటిల్ బిట్. ఎంత టేస్టీగా ఉంటుందంటే అది. ఇది మెంబర్షిప్ చాలా లిమిటెడ్, అది చాలా ఇస్తారు హ్యాపీగా. ఇది 20 grams a day. దిస్ ఇస్ 20 grams a day. దెన్ ఒకరోజు ఐ హ్యావ్ ఆమ్లెట్. సి డైటింగ్, చాలామంది ఏంటంటే డైటింగ్ అంటే పస్తులు ఉండడం. నిన్నట్లేదు నేను ఇలా అంటారు. సో నేనేం చేస్తానంటే ఐ మేక్ మై డయట్ వెరీ టేస్టీ. స్ప్రౌట్స్ ఇలా చక్కగా ఉల్లిపాయలు వేసుకుని, పచ్చిమిరపకాయలు వేసుకుని, నిమ్మకాయ పిండి, దాన్ని రాత్రి నానబెట్టాలి. నానబెట్టి తింటే యూ ఎంజాయ్ దట్ ఫుడ్. ఒకరోజు ఐ మేక్ అన్ ఆమ్లెట్, ఒకరోజు బాయిల్డ్ ఎగ్స్ విత్ పెప్పర్ సాల్ట్. సో animal protein and plant protein I alternate. సో 100% ఇది రైసిన్స్, ఇది వాటర్లో ఉంటుంది. పొద్దున్న తాగితే వైన్లా ఉంటుంది, ఎంత తీయగా ఉంటుంది అంటే. ఎస్. సో దీన్ని ఒక 4-5 రైసిన్స్ కళ్ళకి చాలా మంచిది. సో ఇవన్నీ కూడా మన చేతిలో, మన భారతదేశంలో, మన దీంట్లోంచి వచ్చినాయి. ఇవన్నీ కూడా చాలా మటుకు, అంటే ఐ డోంట్ సే ఎవ్రీథింగ్, బట్ ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకుని, ఎస్ మెడిసిన్, రెస్పెక్ట్ మెడిసిన్, రెస్పెక్ట్ ఇంగ్లీష్ మెడిసిన్, రెస్పెక్ట్ హోమియోపతి, రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. బట్ ఇవన్నీ కనుక మనం చేస్తే అలాంగ్ విత్ యువర్ స్ట్రెచెస్ అండ్ ఆల్ దాట్, యూ డోంట్ నీడ్ మచ్ ఆఫ్ డాక్టర్స్. ఎగ్జాక్ట్లీ. అంటే బిజీ స్కెడ్యూల్స్ అనుకుంటూ ఉంటారు, కానీ నరేష్ గారు కూడా బిజీనే, బాగా బిజీనే. బట్ 1 గంట ముందు లేవడం వల్ల మన ఆరోగ్యాన్ని ఇంత కాపాడుకోవచ్చు. నా లాస్ట్ ఇంటర్వ్యూ చూడండి నరేష్ గారిని, ఇప్పుడు చూడండి. 1 year ఇవన్నీ పాటించిన తర్వాత చాలా చేంజ్ ఉంది మీలో. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ దిస్ థింగ్, ఇది నా అటెన్షన్ డ్రా చేసింది. వాట్ ఈస్ దిస్? See, this is black water. ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ స్టార్స్ ఆల్కలైన్ అంటారు. యా, ఇట్స్ హైలీ ఆల్కలైన్ బికాస్ ఆల్కలైన్, ఇది కూడా సి ఆల్కలైన్ ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ కూడా దూరంగా ఉంటుంది న్యాచురల్లీ. ఇట్స్ క్యాన్సర్ కిల్లర్ ఆల్కలైన్ వాటర్. సో ఇది బేసిక్గా లిటిల్ ఎక్స్పెన్సివ్, అది వదిలేసేయండి.
ఇది బేసిక్గా ఏంటంటే న్యాచురల్ వాటర్. నేను ముందు ఏదో కూల్ డ్రింక్లా ఉంటుంది అనుకుంటే అబ్సల్యూట్ న్యాచురల్ వాటర్. ఏం పెద్ద టేస్ట్ చిన్న తేడా ఉంటుంది, మినరల్స్ ఉంటాయి కాబట్టి డీప్ డౌన్ ఎర్త్ నుంచి తీస్తారు. ఇది నేను రోజుకి 1 బాటిల్ 2 బాటిల్ తాగుతాను. వాటర్ తాగుతూనే ఉంటాను. ఈవినింగ్కి 3-4 లీటర్స్ తాగేస్తాను. సో యు ఆర్ ఫుల్లీ హైడ్రేటెడ్. దట్స్ వేర్ ద ఎనర్జీ కమ్స్, నాట్ ఫ్రమ్ జస్ట్ ప్రోటీన్స్. సో ఇదేంటంటే ఒకటి ఏంటంటే నువ్వు ఒక ఫుల్ బాటిల్ వాటర్ తాగడానికి ఇంత తాగితే చాలు, నీ దాహం తగ్గిపోతుంది. బికాస్ సో మచ్ మినరల్స్ ఇన్ సైడ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మీనింగ్ యూ డోంట్ ఫీల్ ఫుల్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు ఫుల్ బాటిల్ వాటర్ తాగడానికి ఇంత తాగితే నీకు సరిపోతుంది. రెండోది ఏంటంటే దాహాన్ని దూరంగా ఉంచుతుంది. ఎస్పెషల్లీ సమ్మర్లో ఎక్కువ ఐ టేక్ దిస్. సో ఆల్కలైన్ వాటర్ ఇస్ థింగ్. లంచ్ ఆల్సో నాకు ఓ రోజుకు ఒక ధాన్యం. నాకు మా గురుగారు రామజీరావు గారు చెప్పినటువంటి చిన్న సూత్రం అది. నా రకంగా నేను చేసుకుంటాను. ఒక రోజు లంచ్ ఐ ఎంజాయ్. మంచి ఒక రోజు రాగి ముద్ద, కోడి పులుసు, ఒకరోజు జొన్న రొట్టె, ఒకే ఒక జొన్న రొట్టె మంచి పెద్దది విత్ నైస్ చికెన్ ఆర్ దిస్ థింగ్ ఆర్ పప్పు వాట్ ఎవర్. ఒకరోజు ఐ హ్యావ్ దిస్ కొర్ర అన్నం. ఒకరోజు కినోవా పలావ్ చేసుకుంటాం మనం. సో ఎంజాయ్ దట్ కినోవా పలావ్. వన్ డే బ్రౌన్ రైస్. మళ్ళీ సండే మంచి బిర్యానీ, ఫుల్ ఈట్ ఎంజాయ్ బాస్మతి. సో అంటే యూ హావ్ టు బ్రేక్ దట్. అలాంటప్పుడు బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయి కదా. మీకు ఏ బిర్యానీ? అంబూర్ బిర్యానీ ఉంటుంది, దొన్నె ఉంటుంది, మై హైదరాబాదీ విల్ లవ్ హైదరాబాదీ బిర్యానీ. ఐఎమ్ పక్కా హైదరాబాదీ. దెన్ ఆఫ్ కోర్స్ పవిత్ర మేక్స్ పాటియాలా బిర్యానీ ఒకటి చేస్తుంది, సూపర్ ఉంటుంది. పాటియాలా బిర్యానీ ఇట్స్ అమేజింగ్ డిష్. Someday I'll make you taste it. Sure, sir. So there are other biryanis and palaus and untai. But my all-time favorite is Hyderabad biryani, dum biryani or patiala biryani what we make at home. Okay. Biryanis kuda nenu baita ekko tinnanu. Endukante baita maanakudadu. So intlo healthy oil tho, olive oil tho we make it. So all this definitely digestion దగ్గర నుంచి it shows on your skin, on your energy, everything. I believe home food we should avoid. చిన్న ఇదైనా కూడా హోమ్ ఫుడ్ ఒక్క ఐటమ్ చాలు. హోమ్ ఫుడ్ చేసుకుంటే యూఆర్ సేఫ్. పర్ఫెక్ట్. మీరు చాలామంది నేను సెట్లు చెప్పాను, మీకు విన్నాను మీకు తెలుగు రాయడం రాదు అని. మీకు ఇప్పటికీ తెలుగు రాయడం రాదా? లేదు. అంటే బేసిక్ ఏంటంటే అందరం మేము మెడ్రాస్లో పుట్టి పెరిగారు కాబట్టి సో తమిళ్ వస్తుంది సెకండ్ లాంగ్వేజ్. అఫ్కోర్స్ మన చదువు అంత మాత్రం అది ఎప్పుడు ఓపెన్గా చెప్తుంటాను నేను అంతటా. కాకపోతే ఏమా నేను డిగ్రీ దాకా వెళ్ళలేదు. నా నేను టెన్త్కి అయ్యేటప్పటికి హీరో అయిపోయింది. 17th ఇయర్ 4 స్తంభాలట. సో అన్నీ అలా వచ్చేసినాయి. సో ఏది కూడా మై ఫోకస్ వాజ్ అన్ యాక్టింగ్. ఎక్కువ లాంగ్వేజెస్ డిగ్రీస్ మీద వెళ్ళలేదు. నా డిగ్రీ ఏంటంటే ఎక్కువ మందితో కనెక్ట్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ ఇన్స్పిరేషన్ డ్రా అవడం, దాన్ని కొంచెం రీసెర్చ్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం. స్క్రిప్టింగ్గా ఐ హ్యావ్ ఎ గుడ్ మెమరీ. చక్కగా నేను ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ అంటున్నారు. సో ఇప్పుడు ఆల్ ఇంగ్లీష్కి వెళ్తాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సి మై పర్ఫార్మెన్స్ ఇస్ ఇంపార్టెంట్, మై డిక్షన్ ఇస్ ఇంపార్టెంట్. మంచి తెలుగులో స్పష్టంగా మాట్లాడతాను నేను తెలుగు. స్కూల్ సార్ ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. సో దట్స్ మై మర్చిపోయాను. ఇది రాగి చెంబు. ఓకే. దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. ఇది సిప్ చేస్తూ ఉంటా నైట్ దీన్ని నీళ్ళలో వేసేసి. దిస్ ఆల్కలైన్, ఇట్స్ ఆల్ కంప్లీట్లీ. సో ఇవన్నీ కూడా ఇదే ప్లాస్టిక్ బాటిల్ రాత్రి పెట్టిన వాటర్. సో మార్నింగ్ నుంచి నాకు దాహం వేసినప్పుడల్లా సిప్ చేస్తుంటా. సమ్మర్లో ఎక్కువ షూట్ నాతో పాటు వచ్చేస్తుంది, నాతో పాటు క్యారవాన్లో ఉంటుంది. జిమ్కి వెళ్ళినా కూడా ఇదే తీసుకెళ్తారు. అందరు దేవాలు ఇప్పుడు అందరూ కొనడం మొదలెట్టారు. సో దిస్ సో మచ్ మనం చేయగలిగింది మన దగ్గర ఉన్నాయి, అంత అవైలబుల్ ఆన్లైన్. సో అన్నీ మన చేతిలో ఉంది. ఇక మనం మన మీద ఫోకస్ చేసుకుంటే అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితం ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా పైకి వెళ్ళిపోతున్నారు అని కాకుండా నేను బాగుండాలి, నేను బాగుంటే అందరూ బాగుండాలి అనుకుంటే అన్నీ బాగా వస్తాయి. ఓకే. సో దట్ ఈస్ దట్. గ్రేట్ టైమ్ సార్. ఎవ్రీ టైమ్ ఐ టాక్ టు యూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సినిమాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఐ డ్రా సంథింగ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికీ యూ చేంజ్ యువర్ సెల్ఫ్ అ లాట్. అంటే ఇది ఈ మార్పు కూడా అంత ఈజీగా సార్, డైలీ పట్టుదల ఉండాలి. నా లుక్స్ అంతా మారాలి అనుకుంటే అది రోజు పెట్టాల్సిన ఎఫర్ట్. అది యాక్టర్సే కదా, ఎవరైనా చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండింగ్ ఆన్, చెప్పాను కదా, గుడ్ స్లీప్, గుడ్ డయట్, గుడ్ పీపుల్, గుడ్ థాట్స్. ఇవన్నీ కలిస్తే ఎనీబడీ కెన్ డూ ఇట్. యూ జస్ట్ హ్యావ్ టు డెడికేట్ యువర్ టైమ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. యూ లవ్ యువర్ సెల్ఫ్, పీపుల్ విల్ లవ్ యూ. ఎగ్జాక్ట్లీ. గ్రేట్ టాకింగ్ టు యూ సార్. All nice, the very best. One other awesome interview with you and Suman TV. Thank you, sir. Wonderful. Thank you so much. Thank you, sir.
ఎంజాయ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వి ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ ఆపర్చునిటీ టు మీట్ అండ్ సెలబ్రేట్ టుగెదర్. థ్యాంక్ యూ. మీరు అసలు క్యారెక్టర్స్ విషయంలో మీరు ఎలాగో తగ్గరు, అసలు తగ్గద్దు కూడా. కీప్ కమింగ్, మీరు కొత్త క్యారెక్టర్స్ తోటి వి ఎంజాయింగ్ ఎ లాట్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ. నాకు మీరు పాత నరేష్ గారు గుర్తొస్తున్నారు అనమాట. చిత్రం బలారవి చిత్రం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.